రైతులకు అవగాహన కల్పించి అధ్యక్షం చేయించారు. నా పై అధికారులు వాళ్ళ తోడుకెత్తని హెచ్చరించారు. ఆ విషయం మీకు ఎందుకండి? అది రైతుల సమస్య. మీరు గాలి భద్రతను కాపాడే పోలీస్ అధికారులు. ఏ ఉద్యోగస్తులైనా తెలవాల్సింది రైతు కండిషన్ చూడే. ఇలా పేటలో అమ్ముకుంటా పోతూ ఉంటే తినడానికి జనాలు తిండి ఎలా వస్తుంది? ఎందుకండి అలా బాధపడుతున్నారు? పొడమతల్లి పచ్చని చీర కట్టుగా పంట పొలాలు రాళ్ళ గోడలతో ఎక్కడానికి నేను నాగా పెట్టింది రైతు పెట్టింది వ్యవసాయమైన వ్యాయామం. ఈ దేశంలో ఎంతమంది మోసగాలున్నా నీతిగా నిజాయితీగా బతికే ఒకే వ్యక్తి రైతు. ఆ రైతు రక్తం నా నరనరలో భావిస్తుంది చేత అక్రమార్కుల అంతముందు నాకు వెళ్తా చేత నేను ఆపొద్దు. చెప్పే ఆ చెంగారాయుడు ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు విద్య
చేదో ముష్టి వేస్తావా లేక శ్రీవేస్తావా చూడమ్మా రాతి గట్టుతో పోరాటానికి రాలేదు రాతి గట్టుతోనే తేరంగానికి వచ్చాం ఏంటంటే అడిగింది చేయకుండా ఇవ్వగలవా నువ్వేం ఆడకపోతున్నావో నాకు తెలుసు అన్నయ్య. నీ కూతురునే కదా. అది ఆయన కావాల్సింది ఇప్పుడు ఫోటోలు కాదమ్మా విగ్గింగ్ చేసి పాపానికి ఒడిగట్టిన ఫోటోలు అయ్యే విగ్గింగ్ చేసిన ఫోటోలు ఎవరిని? ఆ అడిగే హక్కు మీకు లేదు. మాపి చేస్తావా నేను ఊరుకోను మాకిచ్చావు కదా ఏంటన్నయ్య ఇది? రాజకీయ దాహంతో పదవి వ్యామోహంతో ఆ పదవిని అడ్డు పెట్టుకొని అరాచకాలు సృష్టించడానికి ఆ గెలుపు కోసం నీ సొంత భార్య శవంతో చెప్పుతూ నాటవాడు. అది గడిచిపడేసరికి ఇప్పుడు కాలు మేరకు వచ్చావా? బంధాలు విల్లుగా మార్చుకొని అందరూ వ్యక్తి మీలాంటి కుటుంబాలు చూశాను కానీ ఏదో చచ్చేది చెల్లెలా బావా క్షమగా నీవు ఈ ఎండాకాలాన్ని ఈ లోకాన్ని అండాకాలంలో గెలిచేస్తారా ఆయన గారు నా చేతిలో కత్తి మెరిసిపోతుందండి. ఉత్తరయ్య గారి చేతిలో కత్తి వెలిసిన పొలిమేరులో నక్కవలసిన ఎవరికో సాగు మూలితే నీ మాటలకు భయపడి ఎదుగుతామని కాదురా నేను. ఎస్ఐ రాజేంద్ర వారిని అర్థం అమ్మా ఈ మొహం చూడు పొద్దు కొట్టుతో కలకల కలకల ఆడిపోతుంది కానీ ఎదగలంటే తెలుసుకోకమ్మా నేనుండగా నా భర్తకి ఏం కాదురా ఎందుకు కుక్క. మీరు నా భర్త తాలి గోట్లు కూడా తాకలేదు. నేనంటే నా భర్తకు ప్రాణంరా. నువ్వు ఫోటోలు ఇస్తావా లేక నీ ప్రాణం తీయమంటారా నా భర్త నా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని ఒక్క ఫోటో కూడా తాకనివ్వను. మా బావగారు ప్రతి విజయానికి కారణం నువ్వే కదా అన్న సంగతి నాకు తెలుసు మా బావగారి దూరం కావాలని మా బావగారి విజయానికి దూరం కావాలని నేను కోరుకుంటాను అన్నయ్య, అవునమ్మా మేము లేక నీ మొగుడు ఎస్ఐ రాజావమ్మా ఈ ఇదిలో పిచ్చోడే తిరగాలి ఏంటన్నయ్య? ఏంటన్నయ్య నువ్వు చెప్పింది? ఏంటమ్మా నీకు ఇంకా అర్థం కావడం లేదా ఆ రోజు సీతని రాముడు ఎత్తుకెళ్ళి రాముడికి తోడు లేకుండా చేశాడు ఈ రోజు నిన్ను తొలగించి ఎస్సీ రాజేంద్రవరంకి రాజేంద్రవరం అధికార పౌరులు తెచ్చి మా సంఘాలయ రాజకీయ ఓడత కడుతున్నాడు లెస్స పలికితూరా వచ్చలేమా అయ్యా కత్తి ఇవ్వమంటారా? చిచి అవేం మాటలురా నా రక్తానికి రాజీ కట్టినందుకు రక్తం బహుమానంగా ఇస్తాను ఇదిగో దీని మొగుడు పన్న కష్టజీతంతో కట్టుతో ఇదిగో ఆయన గారు ఆగండి. ఈ కత్తితో నేను చెబితే మీ మొగుడు రాజేంద్ర పరిగెత్తుకుంటూ వస్తుంది అప్పుడు కదా మరోలో మలుపు తిరుగుతుంది అన్నయ్య, నీకు చేతులంటే దండం పెడతాను అన్నయ్య. నోరుని పిల్లలు అన్నయ్య. నీ లేకపోతే వాళ్ళ రోజులు అయిపోతారు అన్నయ్య. వాళ్ళు ఎవరు చూసుకుంటారు అన్నయ్య? అన్నయ్య, నీ లేకపోతే నా భర్త బ్రతకలేడు అన్నయ్య. లక్ష కట్టింది కదా ప్రారంభించ పెట్టబడుతుంది ఆయన గారు. ఆలోచన చేస్తే మనసు కరిగిపోయి కరిగించేస్తే నా పక్షులు పిచ్చ పెడితే నా అసలాడుతుంది చెల్లమ్మా నీ ఎన్ని చేస్తున్న బహుమానం అన్నయ్య, ఒక్కసారి, ఒక్కసారి పిల్లలకి కడుపాలు పాలు చూస్తారు అన్నయ్య. నాకు పాలించే అవకాశం నువ్వు ఇవ్వనప్పుడు నీకు పాలించే అవకాశం నేనే ఇవ్వమంటావు
ఇక్కడ జరిగింది ఏది కూడా వాడికి తెలియదు. నా భార్య చేత కోరిక ప్రకారం చెంగారాయుడు పాలు నాకు కూతురు కావాల్సిందే. చెంగారాయుడు, నీ పాపం పండే రోజులు వచ్చాయి. నా తెలుగు కూడా నా కూతుర్ని పాలించి ఇక్కడే పెంచిందా? ఈ వాతావరణానికి దూరంగా పెరగాలి. నా బంధులో ప్రాణం ఉన్నంత వరకు ఈ రాజ్యంలో నా ఇంటి కోరం కాపాడుతున్న నా కూతురు ఛాలెంజ్ చెప్పండి. అంతే అమ్మాయికైతే ఏం పనులు అంతేగా? డాక్టర్ తమ్ముకోమ ఇక్కడే చదువుకున్నాను. ఈ సిటీలో ప్రాక్టీస్ పెట్టాను. కంగ్రాచులేషన్స్ అండి. మీ వృత్తిని మీరు నిజాయితీగా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మేడం నిజాయితీగా మనుషులు అంటే నిజాయితీగా అంటే పేదవారిని మభ్యపెట్టి లక్ష లాభీతం లాంటివి చెయ్యొద్దు అంటున్నాను. అడగారు ఓట్లు వచ్చాయి దేశాల చదువుకి పేద ప్రజల్ని అన్యాయంగా దోచుకోవాలనుకుంటున్నావా? మీరు మాత్రం నమ్మకంగా వాదిస్తారు. నమ్మకం ఉందా? నేను మాత్రం న్యాయం పక్కనే నిలబడి న్యాయం కోసం పోరాడటానికి నేను ఈ చదువు చదువుతున్నాను. సరేండి మీ తల్లిదండ్రులు ఏం చేస్తారండి? ఏమండి పౌరులు అది చెప్పండి. మా సౌజన్య మీరా బాబు ఆమె దగ్గర నుంచి ఆమెకే కాదు కదా ఆ దేవుడికే తెలియపోవచ్చు. దయచేసి ఆమెను ఇబ్బంది పెట్టకుండా తమరు దయచేయండి. హలో హలో నేను ఎవరు తాతయ్య? చెప్పు తాతయ్య. నన్ను అడగ తల్లి, అదేమీ నాకు తెలియదు. నా గతం ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది తాతయ్య. ప్లీజ్ తాతయ్య చెప్పు తాతయ్య. గతం గురించి ఆలోచించి వర్తమానాన్ని వదులుకోవద్దు తల్లి. నీ చదువే నీకు ఆధారం. ఆధారం
గాలిపటానికి కూడా చాలా ఆధారం ఉంటుంది. కానీ నాకు ఏ ఆధారం లేదు. నేను తెగిపోయిన గాలిపటాలు తాతయ్య. ఏం చేస్తాం తల్లి? భగవంతుడి కృప లేకుండా ఏమీ జరగదు. లేదు, నీకు అన్నీ తెలుసు, కానీ నువ్వు నాకేం చెప్పవు. నేను లా చదవమని సరే చదివాను. లా అయినా ఎందుకు చదవమన్నావు నువ్వు నాకు చెప్పలేదు. నన్ను కంటికి రెప్పలా చూస్తున్నావు తాతయ్య. ఆదేశాలు అమలు చేయాలిగా. అదే ఆ పైవాడు ఆదేశాలు. అంతకు మించి నాకేం తెలియదమ్మా. ఇంతకీ అతను ఎవరమ్మా? నీకు అతని గురించి అడిగి నేను బాధ పెట్టింది? డాక్టర్ ఎవడు వాడు? వాడేడి? వాడిని చంపేస్తా. బతికిపోయాడు గదవ. నువ్వేనా మాట్లాడుతుంది? డాక్టర్ అని చెప్పాను కానీ కనీసం నేను పేరు కూడా చెప్పలేదు. అంతగా చంపుకుంటున్నావు. డాక్టర్ పేరు పెట్టేనే నాకు అలా అయిపోతుంది తల్లి. వైద్యుడు నారాయణ అది ఒకప్పుడు మాట తల్లి. ప్రాణదాత అనే పదానికి అర్థం చెప్పేసిన ప్రాణదూతలు వీళ్ళు. జనాల్లో లేనిపోయిన రోగాలు సృష్టించి సృష్టినే కలవపరిచిన దుర్మార్గులు వీళ్ళు. వైద్యం పేరుతో లక్షలు మింగేసి ప్రజల ప్రాణాలతో చెలగడ్డమాడే వీళ్ళమ్మ వైద్యులు. తాతయ్య, అందరి డాక్టర్లు ఒకలాగా ఉంటారు కదా. సరే, మన ఇంటికి వెళ్దాం కదా. లేదా వీటి వాడ భయం లేకుంటే నా ఊరు తెలిస్తే నా చేతి కలిసి అంతకుంటా ఎగిరిపోయింది. ఆహా చూడండి ఎంత అందంగా ఉందో. ఇది నా సొంతమైతే ఎంత బాగుందో. చూసి ప్రేమించిన
ఏంట్రా పక్కన కడుతున్నావు సౌదీలో కడుతున్నావు అయ్యా రే బల్లా బల్లా కూతురు దొరికిందా మంచి కాపాడేశారు సౌదీ నువ్వు ముందే ఎత్తుమంది అవుతావు కండి ఆ టెంకర్ కూర్చుని నేను డాక్టర్ చేసి వంట చేసి డాక్టర్ ఎందుకు చదివించా అడిగాను నేను డాక్టర్ చదివించాను నా సంతానం అంతా నీ చదువుకే తరలించాను కదా ఆ టెంకర్ కూర్చుని పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి అంతా మనకు వస్తుందని ఆయన నువ్వేం చేస్తున్నావు ఏది కాదు నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను ఆ చంద్రబాబు కూతురు ఆచరణ తెలుసుకొని గౌరవం చేసుకో 2 నెలలు టైం గుర్తుందా బల్లా బల్లా చూస్తే పట్టుతాడుగా పసుపుని పండిస్తాం కొడితే పసుపుతాడుగా బంధాన్నిస్తాం తెగిస్తే పడుతాడుగా స్వర్గాన్ని చేస్తాం ఇప్పుడు ఏ బంధుత్వం లేదు నాకు నీతో సాంగత్యమే మంచిదనిపించింది ఓ వృద్ధాడా నన్ను నీలోకి చేర్చుకో మందువై రోగాన్ని నయం చేస్తాను మత్తు మందువై కామాతులకు బంధువై నాకు చావు మందువై నన్ను శాశ్వత నిద్రలోకి తీసుకొస్తున్నావు అందుకే కాలాహలమా నిన్ను నేను చేరుకోవాలనుకుంటున్నాను సమస్యలను భయంకరంగా ఊహించుకొని జీవితంగా పంచుకున్న అమ్మాయి ఎవరైనా బాబాయ్ మీరు ఏం బాబు వచ్చేసారు అదయ్యా మీ ప్రయత్నాన్ని ఆపుకో మీరు పెద్ద ఈ పంచాయతీ చేసింటే మీ కన్నవారు మిమ్మల్ని కనకపోదుగా ఎదుకొచ్చి వారు పడుచుకోదు వినచడానికి మీరు చేస్తున్న ఈ పని నిరుత్సాహానికిలోనే ఆత్మహత్య చేసుకోవడం మనిషి లక్షణం కాదు ఇందుకోసమా మీ కన్నవారు మిమ్మల్ని పెద్ద చదువులు చదివించింది ఎందుకు బాబాయ్ మీ వర్గం మీరు చేస్తున్న పని గొప్ప ఆ అమ్మాయి ఎవరు అమ్మాయ్యా ఏమో నాకు తెలియదు అమ్మాయి ఎవరు నీవు ఏమా నువ్వు నాకేం తెలుసు బతుకు మీద ఆశ చచ్చి ఏ చచ్చిపోదామనుకుంటున్నావా ఎవరి వల్ల మోసపోయావా లేదా ఎవరి వల్ల నీ పనులు తేగావా చిచి అవే మాట్లాడండి కారణం లేకుండా ఆత్మహత్య చేసుకుంటే ఈ కాలం ఇలాగే పోటీ చేస్తుంది ఏం బాబు నీకేం జరిగింది నాకు బ్రతకాలని లేదు బాబాయ్ ఏ ఈ బ్రహ్మాండాన్ని నాడుకునేవారు లేక బంధాలకు దూరమై ఈ సమాజపు విషయాలను బందీగా మిగలలేకపోతున్నాను బాబాయ్ ఎందుకు పెరుగుతున్నానో నాకే తెలియట్లేదు ఏం సాధించడానికి బ్రతుకున్నానో నాకే వృక్షం లేకుండా మొక్కములు కానీ ఆ మొక్కనే స్థానం మార్చవలసి వచ్చిందంటే ఆ మహావృక్షం విశ్వాలయంలో మునిగి ఉంటుందేమో కూడా ఆలోచించారు కదా ఆగండి తప్పు చేయాలని అవకాశాలుగా మార్చుకోండి అందుకే ఇలా అయినా మీరేంటండి మగవాళ్ళేంటి ఇలా చావాలనుకుంటాం మగైనా ఆడైనా మానసిక బాధ ఒకటే కదండి మనిషి ఏదో ఆశతో
అది మీ ప్రశ్నకి నేను సమాధానం కావాలి. అంటే ఏం లేదు, మీ సమస్యకి నేను పరిష్కారం చూపగలనేమోనని. దారిలో మొక్కకు నీటి చెమ్మ ప్రాణం పోసినట్లే నా ప్రాణం వేసేసినట్లే. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఏం చేస్తారు? నా పేరు సౌజన్య అండి. నేను లా మరి మీరేంటిగా? నిజమేనండి, మన చదువుకున్న చదువుకి మన మనసులోని బాధకి చాలా దూరంగా ఉంది. మనం ఎంత చదువుకున్నా నా అనేవాళ్ళు మన పక్కన లేకపోతే మనకు మన జీవితమే వ్యర్థంగా అనిపిస్తుంది. బతుకు మీద తీగిపోతుంది. మనం ఈ సాగర్ చేయడానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వంటని ఒకటి చేసింది, గురితాడిని పసుపుతాడిగా మందుని బంధంగా చేసింది. ఎవరున్నా నా పేరు అభినవ్. చెప్పాను కదండి, ఎవరున్నా లేకుండా నాకంటూ మీరున్నారనే ధైర్యం నాకు బతుకుపై ఆశ పెంచిందండి. అవునండి, మీరెక్కడ ఉంటారు? అక్కడేనండి కార్యక్రమం. సమాజం మనిషి వారి తత్వాన్ని బాగా చదువుకున్నాను. చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నాడు. చాలా థ్యాంక్స్ అండి. నేను MBA పూర్తి చేశాను, కానీ విద్యామణి బాగా అలసిపోయాను. ఇప్పుడు నేను వచ్చాక హాయిగా శ్రద్ధ ఇంకా మధ్య అభినందన ఆ ముసుగేసుకున్న విగ్రహాలను చూసారా? వాటిని చూస్తుంటే నాకేదో చాలుగా ఉన్నది. విగ్రహం లేని ఈ సంఘం విగ్రహాలను పెట్టి ఆ మానవీయుని ఎండవాళ్ళలో నిలబెట్టడం బోధపరుస్తున్నాను. ఎన్నికల్లో ఆ విగ్రహాలు చూసి వాటర్లు అవుతారో అని విసుగులేదు. కానీ నిజం చెప్పాలంటే ఎన్నికలు అయ్యేంత వరకు పోటీ చేసే నాయకులకు నాకైతే అండి ఆ విగ్రహాలను చూస్తుంటే మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయంలో జరుగుతున్న అరాచకాలు చూడలేక అవి భరించలేక ముసుగేసుకున్నట్లు. అది కాక అయ్యో నా ప్రజలు ఇంతగా దిగజారిపోయారే అని పాపం బాధేసి అలా ముసుగేసుకున్నట్టు. కాబట్టి ఆ దేవుడి విగ్రహం కృష్ణుడి విగ్రహాన్ని కూడా ముసుగేశారేంటండి? ఆయన కూడా మన నాయకుడే కదా. కానీ ఆ కృష్ణుడి యోగం మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక మహానటుడిదండి. ఏది ఏమైనా ఈ సమాజం తీర్పిసిలో మన ఇద్దరం ఒకేలాగా చెప్తాం. I love you.
పోయేవాడిని ఇంకా ఏమీ కాలేదుగా. నేను సౌజన్య నాకు ఇష్టపడ్డావు అంతేగా. అయితే బాగా కష్టపడాలి. నేను నిన్ను మొట్టమొదటి కానీ నన్ను దాటుకోలేని ఇప్పుడు బాడీలో చేస్తాను. నాలో లేనిది బాడీలో ఏమిటి బుద్ధి అది లేదని నీకెలా తెలుసు? ఎలా అంటే మొదటిసారి నేను చూసినప్పుడే నువ్వు వైద్య సేవను ఎందుకు ఎంచుకున్నావు అంటే నేను చాలా కష్టపడి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వైద్య సేవను నేర్చుకున్నాను. అందుకని పేద సేవలకు సహాయం చేయను అన్నావు చూసావా. ఆ రోజు నువ్వు అంటేనే నాకు అసహ్యకలిగింది. సంఘ విద్రోహ అయితే కాదు. సమాజ సేవ అంటే కాషాయ వస్త్రాలు కట్టి జెండాలు మోస్తేనే సమాజ సేవ అనిపించుకోవచ్చు. చెడు చేయకపోతే చాలు, అది సమాజ సేవ కింద వస్తుంది. లేకపోతే ఈ మధ్య సుఖాలు లక్ష్యం సంపాదించడం లక్ష్యాన్ని సాధించాలి. సెలక్షన్ మార్గాన్ని ఎంచుకోవాలి. అది మనిషి జీవితానికి ఒక సాధకం. అది అనడానికి వెళ్ళడానికి బాగుందని కానీ దేనికి పనికిరాదు. నోటి వేసుకుంటే గొప్ప కాదు. నోటితో ఓటుకొని సీట్లు ఎక్కడానికి ఇది రాజకీయం కాదు సార్. అడుగులో అడుగు కలిపి 7 అడుగులు వెళ్ళిపోయే జీవితం. ఏకాలైన జీవితాలు ఎంతకాలం ఇస్తారు? విధి నిర్వహణ తెలియని నువ్వు వైద్య సేవ ఎంతకాలం చేస్తావో నేను చూస్తాను. ఇది నా పర్సనల్ మ్యాటర్. అనవసరంగా మా విషయాలు ఎదుర్కొంటున్నాను. ఇక్కడి నుంచి ఏమిట్రా చూస్తావు? ఏం చేస్తావా? నేనెవరు నీకే తెలుసు. వైద్య వృత్తిని వ్యాపారంగా మార్చిన మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడివి. అంటే అదే నాకు కళ్ళు లేకపోయినా నీ కిరాతత్వ మాటలు నా గుండెల్లో గూడు కట్టుకున్నాయి. నాకు తెలుసురా, నా ఉపాధ్యాయ వృత్తికే మద్దతు ఇచ్చిన దుర్మార్గుడు. ఏమిటి నువ్వు అనుకున్నది? నిజాన్ని. అయితే నువ్వు నన్ను ఏం చేస్తావు? నీ వైద్యం అందకుండా చేయగలను. నీ వైద్యం ఎందుకంటే నీ వైద్యం వల్ల ప్రజల ప్రాణాలు